గోవిందాయ నమః. పరమ పవిత్రమైన యమునా పుష్కరాలు వచ్చాయి. ఈ జూన్ 2వ తారీఖు ఆల్రెడీ ఆరంభమైపోయింది. 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు యమునా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా ఫేమస్. వీలైనంత వరకు ఎక్కువ మంది లక్షలాదిగా కోట్లాదిగా యమునా నదిలో స్నానం ఆచరిస్తారు. యమునా ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా కోలాహలంగా ఉంటుంది. లక్షలాది మంది అక్కడ చేరి పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి సంగమం కాబట్టి, అందులో యమున కూడా ఉంది కాబట్టి సంగమంలో, ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తారు ఈ యమునా పుష్కరాల్లో. ఆ తర్వాత మధుర, దాంతోపాటుగా బృందావనం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మనం భాగవతము దశమస్కందము చూసుకుంటే కృష్ణ పరమాత్మ లీలన్నీ కూడా యమున తీరానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. కృష్ణ పరమాత్మ పుట్టినది ఆదిగా బృందావనం విడిచి ద్వారకకు వెళ్ళేంత వరకు కూడా కృష్ణ పరమాత్మ ప్రతి లీలకు కూడా సాక్షి యమునా నది. అందులోనూ బృందావనంలో కేసీ ఘాట్ అని ఉంటుందన్నమాట. అందులో పరమాత్మ కాళీయుడు అనే నాగు సర్పం నదిలోకి వెళ్ళేసేసి నదిలో విషము విడిచిపెట్టి నదీ జలాలు దూషితం చేస్తూ ఉంటే పరమాత్మ నదిలోకి దూకి ఆ కాళీయుడిని తోకబట్టుకొని పైకి ఇడ్చుకొచ్చి పడగల మీద ఎక్కి నాట్యం చేసి తన అహంకారాన్ని గర్వాన్ని అణిచి కాళీయుడిని అక్కడ నుంచి తరిమేసి తన పాద స్పర్శచే ఆ యమునా జలాలు మొత్తం కూడా పరమ పవిత్రము అమృతమయము చేస్తారు. ఈ విధంగా రాసక్రీడతో సహా అన్ని లీలలకు కూడా సర్వసాక్షి భూతురాలు యమునాదేవి అమ్మవారు. కాబట్టి మధుర బృందావనంలో కూడా యమునా పుష్కరాల కోలాహలం విపరీతంగా ఉంటుంది. లక్షలాది మంది భక్తులు యమునా స్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత ఆగ్రాలో యమునా పాయ ఉంటుంది. తాజ్మహల్కి వెనకంతా కూడా యమునా తీరం కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ సమీపాన ఉన్న భక్తులు ఆ పాయల్లో కూడా స్నానం ఆచరిస్తారు. ఢిల్లీ నోయిడాలో కూడా యమున ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఒడ్డునంతా కూడా మందిరాలు ఉంటాయి. ఎంతోమంది భక్తులు అక్కడ కూడా స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత హర్యానా యమునా నగర్ కురుక్షేత్ర దగ్గర కూడా యమునా పాయ ఉంటుంది కాబట్టి కురుక్షేత్రం జరిగిన ప్రదేశము, కురుక్షేత్రం దగ్గర పరమ పవిత్రమైన పుష్కరిణి అంటే అక్కడ తీర్థం ఉంది కాబట్టి ఆ తీర్థంలో కూడా ఎంతోమంది హర్యానా పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతీయులందరూ అక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఈ యమునా నది పుష్కరాలకు మీరు ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఏది దగ్గర ఏది అందుబాటులో ఉంటుందో ఆ ఘాటుకు వెళ్ళేసేసి చక్కగా పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. వెళ్ళలేని వాళ్ళు, పవిత్ర స్నానాలు ఆచరించలేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ పుష్కరాల్లో స్నానాలు చేయాలి అని ఉంటుంది. కానీ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పరిస్థితులు కుదరకపోతే మరి ఆ ఫలితం వచ్చేది ఎలాగా? పరమ పవిత్రమైన యమునా పుష్కరాలు లేదా యమునా కుంభమేళ స్నానము చేసిన అక్కడ భగవంతుడిని ఆ తీరాల్లో ఉన్న ఆలయాలంటివి కూడా దర్శించి భగవంతుడిని సేవించిన పుణ్యము మీకు ఇంట్లో నుండే పైసా ఖర్చు లేకుండా రావాలి అంటే దయచేసి మీరు భాగవతము దశమస్కందం చదువుకోండి ఇంట్లోనే. ఇంతకు మించి ఫలితం ఇచ్చేది ప్రయోజనం కలిగించేది ఎక్కడా లేదు, ఎవ్వరూ చెప్పలేరు. గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ పరమాత్మ యమున వేరువేరు కాదు. పరమ పవిత్రమైన భాగవత మహాపురాణము యమున వేరువేరు కాదు. యమునను భాగవతంలో నుండి కృష్ణుడి నుండి విడదీయలేము. ఇంకా మీరు తేలికగా గ్రహించే ప్రయత్నం చేయాలి. పరమాత్మకున్న అష్ట భార్యలలో ఒక భార్య కాళింది, ఆవిడే యమున. అంటే యమునా నది కృష్ణ పరమాత్మ పుట్టినది ఆదిగా బాల్యలీలలు, కౌమార దశలో ఉన్నప్పుడు స్వామి లీలలు, రాసక్రీడ అన్నిటిని కూడా చూస్తూ ఉండిపోయిన సర్వసాక్షి యమున. మరి ఆబాల గోబాలము, అలాగే ఆవులు ఆలమందులు, గోవత్సములు అంటే దూడలు, ఆ చుట్టుపక్కల ఉండే పక్షులు, పశువులు, అలాగే అందరూ కూడా పరమాత్మను ప్రేమించారు కదా. భాగవతం దశమస్కందంలో కనపడుతుంది. మరి పరమాత్మను చూస్తున్న యమున ప్రేమించదా? యమున కూడా స్వామిని ప్రేమించింది, విడిచిపెట్టలేకపోయింది. స్వామి విడిచిపెట్టేసి మధురకు వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి ద్వారకకు కూడా వెళ్ళిపోయాడు. యమున మరవలేకపోయింది. స్వామి ద్వారకలో ఉండి వివాహాలు చేసుకొని ఒకసారి మరలా ఇంద్రప్రస్థానికి పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడితో కలిసి విహరిస్తూ ఉన్నప్పుడు యమునా తీరాన ఒక అందమైన యువతి యమునా తీరాన ఉండి అర్జునుడికి కనపడుతూ ఉంటుంది. అర్జునుడు అడుగుతాడు, ఒంటరిగా యువతివి ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నావు అంటే ఆమె నేను యమునను, సూర్య భగవానుడికి పుత్రికను, నా అన్న యమధర్మరాజు, నాకు కాళింది అనే పేరు కూడా ఉంది. నేను కృష్ణ పరమాత్మను పుట్టినదాదిగా చూసి ప్రేమించిన తానను, ఆ స్వామి లేకుండా విరహంతో ఉన్నాను, బ్రతకలేకపోతున్నాను, స్వామి రాకపై నిరీక్షిస్తూ ఉన్నాను అని అర్జునుడు చెప్పుకుంటుంది. అప్పుడు అర్జునుడు యమునను కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ యమునను ద్వారకకు తీసుకుని వెళ్ళి కళ్యాణోత్సవం చేసుకుంటాడు. కాళింది అని అష్టపత్నులలో యమున కూడా ఒక పత్ని. ఈమెను మీరు అలా సేవించాలి అనుకుంటే రాజస్థాన్లో కుష్ఠ సాంప్రదాయ ప్రవర్తకులైన
వల్లభాచార్య స్వామి వారు శ్రీనాథ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. శ్రీనాథ్ ద్వార క్షేత్రంలో శ్రీనాథ స్వామిగా కృష్ణ పరమాత్ముడు ఉంటే అక్కడ దేవేరి, అక్కడ అమ్మవారు యమున. కాబట్టి యమునా స్నానము చేసిన పరమ పవిత్రమైన యమునా కుంభమేళా జరిగినన్ని రోజులు కూడా పవిత్ర స్నానం ఆచరించిన విశేషమైన పుణ్యం మీకు కలగాలంటే మీరు కానీ యమున వరకు వెళ్ళి స్నానం చేయలేకపోతే చక్కగా ఇంట్లోనే కూర్చొని శ్రీమద్ భాగవతంలో దశమ స్కందము, ఆ యమున ఒడ్డున స్వామి బాల్య లీలలు, యమున ఒడ్డున స్వామి ఆలమందన మేపడము, యమునలో దిగి స్వామి ఆడుకోవడము, కాళీయ మర్దన చేయడము, యమున ఒడ్డున పౌర్ణమి వెన్నెలలో స్వామి రాసక్రీడ, ఇవన్నీ కూడా మనస్సుకు ఆనందం కలిగించి మనస్సును కరిగించి మనల్ని పరమాత్మతో ప్రేమలో పడేసి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించి పరమాత్మతో మనకు సంయోగము కల్పించేవి భాగవతంలో ఉన్న దశమస్కందంలోని కృష్ణలీలలు. మీరు కానీ అవి చక్కగా చదువుకున్నారంటే యమునా నది ఎంతో పులకించిపోతుంది. మీ మనస్సులోనే మీ హృదయం కరిగి యమున పొంగుతుంది. భౌతికంగా యమున ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, హర్యానాలో ఉండవచ్చు. భాగవతంలో మీరు మునిగారంటే మానసికంగా మీ హృదయంలో నుండి యమున పొంగుతుంది. చదివి మీరు తాదాత్మ్యం చెంది కళ్ళ నుండి ఆనందంతో ఆనంద బాష్పాలు వదిలారంటే యమున మీ కళ్ళల్లో నుండి ప్రవహించి బయటకు వస్తుంది. అలాగే పరమ పూజ భగవత్ వల్లభాచార్య స్వామి వారు అనుగ్రహించిన యమునాష్టకం కూడా మీరు చదువుకోవచ్చు. యమున హారతని ఉంటుంది, దాన్ని కూడా మీరు హాయిగా పాడుకోవచ్చు. కృష్ణ పరమాత్మ విగ్రహము లేదా ఫోటో ఇంట్లో లేకపోతే హాయిగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేని తెలుగు వాళ్ళు ఉండరు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారే సాక్షాత్తు గోవిందుడు, ఆ కృష్ణ పరమాత్మ పరవాసుదేవుడు. కాబట్టి ఆ స్వామి సన్నిధిని, ఆ స్వామి ఫోటో చూసుకుంటూ కూడా మీరు యమునాష్టకం చదువుకుంటూ, లేదంటే భాగవతంలో దశమస్కందంలో స్వామి బాల్య క్రీడల నుండి రాసక్రీడ వరకు యమునకు సంబంధించే ఉంటాయి కాబట్టి అవన్నీ హాయిగా చదువుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని, స్వామికి ఏదైనా అంత ఆరోగ్యం పెట్టేసి హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని పరమ ప్రేమతోటి ప్రార్థించి, నేను ఏ భాగవతం అయితే చదివానో, నిన్ను స్మరించుకున్నానో, నీకు నమస్కారం చేశానో, యమునను స్మరించుకున్నానో అదంతా కూడా నీకే అర్పిస్తున్నా అని కృష్ణార్పణ నమస్కారం చేయండి. యమున ఎప్పుడు కూడా మీ శరీరంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విధంగా పూర్తిగా మీరు యమునా పుష్కరాలలో స్నానం ఆచరించిన ఫలం పొందవచ్చు. కలో స్మరణాన్ముక్తి అని ఈ కలియుగంలో విశేషంగా భగవన్ నామస్మరణను మించిన తరుణోపాయం లేదు అనేసి పూర్వాచార్యులు పెద్దలందరూ కూడా సెలవిచ్చారు. మనకి పురాణాల్లో కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి దూరము యమునకు స్నానానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో నుండి గోవిందనామస్మరణ చేయండి, కృష్ణ కీర్తనము చేయండి, భాగవతము చదువుకోండి, భగవంతుడిని స్మరించుకోండి, స్వామి బాల్యాలన్నీ కూడా అనుభూతి చెందండి. పూర్తిగా పరమ పవిత్రమైన యమునా స్నానము ఈ పుష్కరాలు జరుగుతున్నన్ని రోజులు కూడా ఆచరించిన విశేషమైన పుణ్యం మీకు కలిగి మీ ఒంట్లోనూ మీ మనసులోనూ ఆ యమున స్థిరపడుతుంది. యమునకు భక్తి దేవి అని కూడా పేరు. ఎవరు ఆ యమునలో స్నానం చేస్తారో వాళ్లకు ఆ కృష్ణుడి పట్ల భక్తిని కలిగిస్తుందట ఆవిడ. భవతాపాలన్నీ అంటే సాంసారికమైన భౌతికమైన తాపాలన్నీ కూడా పోగొడుతుందట. అంతేకాదండి, యమునలో స్నానం చేయడం వలన, యమునకు నమస్కరించడం వలన, యమునను స్మరించడం వలన పరమాత్మ పట్ల విశేషమైన భక్తిని కలిగించి తద్వారా జ్ఞాన వైరాగ్యాలను కూడా ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన సర్వశక్తిమంతురాలు యమునా నది. ఆమె మన ఇంట్లో భాగవతంలో మనకు కనపడుతూ ఉంటుంది. భాగవతం అంతా యమున ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ యమునా పుష్కరాలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా భాగవత పఠనము చేయండి, భాగవత శ్రవణము చేయండి, భాగవతం స్మరించుకోండి, యమునను స్మరించుకోండి, కృష్ణా గోవింద నారాయణ అని స్వామిని స్మరించుకోండి. పరమ పవిత్రమైన యమునా స్నానం ప్రతిరోజు చేసిన విశేషమైన ఫలితం మీకు కలిగి మీరు ఆనందంగా ఉంటారు. అంత్యాన హరిపదమును అంటే వైకుంఠాన్ని పొందగలుగుతారు. అందరికీ కూడా యమునా పుష్కరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధర్మరక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.